టెక్ ట్రిప్ ప్రేక్షకులకి స్వాగతం. ఇవాళ సండే. సో, ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో చికెను, మటను, ఫిషు, ప్రాన్సు, పీతలు గుమగుమలాడిపోతూ ఉంటాయి. సో, అవన్నీ చక్కగా చేసుకుని, శుభ్రంగా తిని, తర్వాత నా వీడియో చూసి ఒక లైక్ చేయండి. సో, మన వీడియో టాపిక్ వచ్చేసి నేను టీచర్స్ గురించి 2 ఫ్యాక్ట్స్, నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ చెప్తాను. మీరు నిజమో కాదో కామెంట్ చేయండి. మొదటిదొచ్చేసి నేను ఆల్మోస్ట్ 1990s నుంచి మూవీస్ చూస్తున్నా. సో, 1990 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 99.9% మూవీస్‌లో ఉపాధ్యాయుడు అనేవాడు నిరుపేదగానే చూపించాడు. ఎలా చూపిస్తారంటే, ఉపాధ్యాయుడు చాలా పేదరికంలో ఉన్నట్టు, తన దగ్గర చదువుకున్న ఒక స్టూడెంట్ వచ్చినట్టు చూస్తాడు. ఆ స్టూడెంట్ చాలా బాధపడి తనకి సాయం చేయాలని వెళ్తూ ఉంటాడు. సాయం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ ఉపాధ్యాయుడి గారి ఆత్మ గౌరవం అడ్డొచ్చి సహాయానికి నిరాకరిస్తాడు. కానీ ఆ స్టూడెంట్ వదిలిపెట్టకుండా ఏదో విధంగా ఎలాగోలాగా ఆ ఉపాధ్యాయుడికి సాయం చేస్తాడు. సో, ఇదే సీన్ ఆల్మోస్ట్ ప్రతి మూవీలోని, ఆఖరికి నిన్న మొన్న వచ్చిన సంక్రాంతికొస్తున్న మూవీలో కూడా ఇదే చూపించారు. వెంకటేష్ తన మాస్టర్‌కి సాయం చేయటం. సో, ఇది ఎందుకు ఇలాగా ప్రతి సినిమాలోని ఉపాధ్యాయుడిని ఎందుకు పేదవాడిగా చూపిస్తున్నారో అన్నది నాకైతే తెలీదు. సో, మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెండో ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది ప్రభుత్వ రంగ సంస్థలుంటే ఉంటాయి కదా మనకి. మన ప్రభుత్వ ఉద్యోగులుంటారు. సో, అందరూ ప్రతి ఏ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, రెవెన్యూ గానీ, లేపోతే పంచాయతీ రాజ్ గానీ, ఎవరిని తీసుకున్నా, ఏ ఉద్యోగం తీసుకున్నా సరే లంచం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రభుత్వ రంగంలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే లంచం తీసుకునే అవకాశం, ఆస్కారం 2 లేవు. ఇది కూడా చాలా వింతగా ఉంది. నాకు ఇది ఒక వింత ఫ్యాక్ట్ కింద అనిపిస్తుంది. సో, పాపం అన్ని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ఏదో రూపంలో ఎలాగోలా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఉపాధ్యాయుడికి మాత్రం అది లేదు. కానీ అది చాలా మంచిది. ఎందుకంటే గురువు అనేవాడు ఒకడికి విలువలు నేర్పాలి. సో, భగవంతుడు అందుకే అలా సెట్ చేసినట్టున్నాడు దీన్ని. సో, ఆ విలువలు నేర్పుతారని. సో, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సండే అద్దరగొట్టేయండి. నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్‌తో, వెజ్ వాళ్ళు వెజ్‌తో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.